నేను నిన్న కూడా చెప్పాను, ఇది ఒక యూనిఫైడ్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకి ఇవ్వాలి. ఇన్ని ఇప్పుడేమో జనరల్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనాయి, కొన్ని సిఐడికి ట్రాన్స్ఫర్ చేశారు, కొన్ని ఎకనామిక్ వింగ్ ఉంది. ఇలా కాకుండా సిట్ వేసి దీని మీద ఒక యూనిఫైడ్ కమాండ్ ఉండి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తే మొత్తం బాధితులకు కూడా ఒక హెల్ప్ లైన్ పెట్టి ఎవరెవరు వస్తారు, మీ డేటా కానీ మీ డీటెయిల్స్ మేము బయటికి చెప్పము అని కానీ చెప్తే అప్పుడు మొత్తం బాధితులు వాళ్ళ దగ్గరికి వస్తారు. ఆ వైపుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు వెళ్ళట్లేదు. పైగా ఏమాత్రం ఇంకా ప్రాథమిక దశలోనే ఇన్వెస్టిగేషన్ ఉంది, ఇంకా పోలీసు కస్టడీకి మధుని తీసుకొని సమగ్రం విచారించలేదు. ఇంకా దీంట్లో మధు తప్ప మిగతా ప్రధాన నిందితులంతా పరారులో ఉన్నారు. ఈ దశలోనే మంగ్లీ అమాయకురాలని డీసీపీ ప్రకటించడం కూడా వివాదాస్పదమైంది. ముత్యం రెడ్డి ఆయన ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్. ఎందుకంటే ఇంకా నీకు సమగ్ర సమాచారం లేదు. ఇప్పుడు మంగ్లీ ఇన్వాల్వ్ అయిందని రమేష్ అని చెప్తున్నాడు. మరి రమేష్ వాళ్ళు విచారించారా? మా రమావత్ రమేష్ ని. మరి ఇట్లాంటి వాళ్ళని వదిలేసి ఏమి చేయకుండానే ఈ స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే మంగ్లీ అమాయకురాలు, ఆమెను కావాలని కొంతమంది ఇంటర్వ్యూలు ఇవ్వలేదనో లేకపోతే ఈవెంట్లు చేయలేదనో ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు పర్సనల్ గా అనే నెరేటివ్ ని ఇంకొక సంఘం తీసుకొస్తుంది. సో ఇక్కడ పోలీసుల్ని వాళ్ళు కోట్ చేశారు నిన్న కూడా. పోలీసు ఆయనే చెప్పినప్పుడు మీరేంద్ర అన్నట్టుగా ఉన్నారు. పోలీసు ఆయన చెప్పినా పౌరులకు హక్కు ఉంటది, వాళ్ళ అనుమానాలు తీర్చాల్సి ఉంటది. పోలీసు చెప్పిన పద్ధతి కూడా కరెక్ట్ గా లేదని చెప్పే హక్కు ఎవరికైనా ఉంటది. ఈవెన్ కోర్టులు జడ్జిమెంట్ తో కూడా మనం విభేదించే హక్కు మనకు ఉంటది. సో ప్రజాస్వామ్యం అంటే అదే. కాబట్టి వాళ్ళకెంత ఆమెను సపోర్ట్ చేసే హక్కు ఉందో మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని మాట్లాడే వాళ్ళ హక్కు కూడా అంతే ఉంటది. కాకపోతే ఎవరైనా కూడా ఆధారాలు లేకుండా మాట్లాడకూడదు. సో అలాగా ఇప్పుడు రమేష్ అయితే మాట్లాడాడు. రమేష్ లాంటి వాళ్ళని వాళ్ళు పోలీసులు విచారించాలి. కానీ ఇప్పటి వరకు చూసుకున్నప్పుడు పోలీసులు ఏం పట్టించుకోవట్లేదు అన్న అనుమానాలు అయితే వస్తాయి మనకు. అనేక కేసుల్లో ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్ కేసుల్లో ప్రధానంగా ఏంటంటే డబ్బు ఇన్వాల్వ్ అయింటది. కాబట్టి ఇదే డబ్బుతో చాలా మంది మేనేజ్ చేసేస్తారు. అట్లాగే గత 4-5 రోజుల నుంచి ఇంకోటి కూడా నడుస్తుంది. అది ఎవరెవరు గట్టిగా మాట్లాడుతున్నారో వాళ్ళకి కొంత డబ్బులు ఇచ్చేయడం. అది ఆల్రెడీ పంచాయతీలు స్టార్ట్ అయినాయి. అంటే కెమెరాల ముందుకు వచ్చి గట్టిగా మాట్లాడే బాధితులకి కొంత సైలెన్స్ చేయడం. ఇదంతా కూడా స్కీమ్. వాళ్ళకి ఇవన్నీ తెలుసండి. ఎవరు అరుస్తారో వాళ్ళకి కొద్దిగా పెట్టేస్తే వాడు ఇంకా అరవడు. ఎందుకంటే మనకు వచ్చింది చాలే అనుకుంటాడు ఎవరికి వాడు. సో ఫైనల్ గా ఏంటి, వాయిస్ లెస్ పూరు వాళ్ళకి ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ఫైట్ చేసే పరిస్థితి లేని వాళ్ళు సఫరర్స్ అండి. అంటే కులపరంగా తీసుకున్నప్పుడు పూర్ బంజారాసే ఫైనల్ గా ఈ కేసులో సఫరర్స్. దీంట్లో కొంత ప్రభుత్వం రెడ్లు ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి ప్రెజర్ చేసి రే నువ్వు మా వరకు ఇచ్చారా వాళ్ళు మేము గమ్మున ఉంటాము అని వీళ్ళు కూడా డీల్ చేస్తారు. వాళ్ళు కూడా కొంత ఇప్పుడు 1600 కోట్లు అనుకోండి, 600 కోట్లు ఖర్చు పెడితే పోతుంది కదా, 1000 కోట్లు మిగులుతాయి కదా. సో ఇదే ఈ మనీ స్కాముల్లో జరిగేదంతా ఇదే. ఎందుకంటే బీభత్సం కలెక్ట్ చేసి దాంట్లో 50% ఖర్చు పెట్టినా కూడా వాళ్ళు స్కామ్ నుంచి బయటపడిపోతారు. ఎందుకంటే గట్టిగా అరవలేరు, వీళ్ళకి శక్తి ఉండదు, వాళ్ళు లాయర్లు పెట్టుకొని ఫైట్ చేయలేదు. ఫైనల్ గా ఇది కోర్టులో తేలాల్సిందే. పోలీసులు కూడా దీన్ని గట్టిగా తేల్చేది ఏం లేదు. సో కోర్టులలో ఇవి తేలవు కాబట్టి ఈ ఫైనాన్షియల్ స్కీములు ఎందుకు వెళ్తున్నాయి ముందుకు ఇలాగా చేస్తున్నారంటే వీటిలో శిక్షలు పడవు, డబ్బులు వెనక్కి ఇచ్చే పరిస్థితి రాదు. సో ఈ స్కాములు పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి బాధితుల్ని ఎడ్యుకేట్ చేసే దాని మీద కూడా ఫోకస్ చేయాలి మీడియా. అంటే మీరు మోసపోకండి, మీకు ఎవడైనా ₹2 కంటే ఎక్కువ వడ్డీ ఆఫర్ ఇస్తా ఉంటే అది అనుమానించాలి. సో వీళ్ళు ఏంటంటే ఎక్కువ వడ్డీ అనగానే డబ్బులు ఇచ్చేసే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అది ఎట్లా ఇస్తాడు వాడు ఏం చేస్తా ఉన్నాడు దాన్ని పోయి పరిశీలించి ఇది నిజమేనా, ఒకవేళ నిజమైనా కూడా వాడు ఎందుకు ఇస్తాడు, మనకి కొద్ది రోజులు మన డబ్బులే ఇస్తాడు. ఇప్పుడు 5 లక్షలు తీసుకున్నాడు అనుకోండి, 25,000 అనుకోండి, ఒక 4 నెలలు ఇచ్చినా వాడికి 1,00,000 కదా ఖర్చు అయ్యేది. 4 లక్షలు వాడికి 4 నెలలు ఇస్తే మన ఆ 4 నెలలు తీసుకున్న వాళ్ళు 40 మందికి చెప్తారు కదా, అందులో ఒక 10 మంది చేరినా మళ్ళీ ఇక్కడ పెరిగిపోతుంది. ఇది స్కీము. సో దీన్ని ఎడ్యుకేట్ చేయాలని అవసరం ఉంది బాధితుల్ని. ఈ బాధితుల్ని చాలా హైలీ ఎడ్యుకేటెడ్, చాలా తెలివైన వాళ్ళు అనుకునే వాళ్ళు కూడా మోసపోయింది చూస్తాను. ఎందుకంటే ఈ గ్రీడే ప్రధానంగా వీళ్ళని దెబ్బతీస్తుంది. ఆ రకంగా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇది రకరకాల స్కీములు, ఇందులో మంగ్లీ ఉందా లేదనేది నాకు తెలిసి అది ఎప్పటికీ తేలదు.
ఇలాగే నమ్మకాలు అలా ఉన్నాయి 2 రోజులు అయినాక వేరే ఇష్యూ వస్తుంది, పక్కకి